కడప జిల్లా కంచుకోటను టీడీపీ బద్దలు కొట్టడంపై ఆగ్రహంగా ఉన్న వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లాపై తీవ్రంగా దృష్టి సారించినట్టు సమాచారం. ఈ క్రమంలో జగన్ తన తప్పులు సరిదిద్దుకోవడంపై దృష్టి పెట్టకుండా మిగతా వారిని ఈ ఓటమికి బాధితులను చేయాలని భావిస్తున్నట్లు జిల్లా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కడప ఓటమిపై జిల్లా ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించిన వైసీపీ అధ్యక్షుడు కడప ఎంపీగా ఉన్న తన సోదరుడు అవినాష్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వివేకాను గెలిపించుకోలేకపోవడం పెద్ద వైఫల్యమని, ఇందుకు బాధ్యులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని జగన్ అన్నట్టు తెలుస్తుంది. ఈ విషయంలో తాను ఎవరిని ఉపేక్షించబోమని జగన్ వ్యాఖ్యానించడంతో ఆయన కడప ఎంపీని దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు జగన్ మాటలను బట్టి చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో కడప ఎంపీ సీటు అవినాష్ రెడ్డికి దక్కే అవకాశం లేదని పార్టీ నేతలు చెవులు కొరుకుంటున్నారు. వివేకాను ఓటమికి అసలు కారణం ఎంపీ అవినాష్ రెడ్డి వైఫల్యమే అని ఆయన గట్టిగా నమ్ముతున్నట్టు టాక్. అందుకే వచ్చే ఎన్నికల్లో కడప నుంచి ఎంపీగా వివేకానందరెడ్డిని బరిలోకి దింపాలని వైసీపీ అధినేత దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చారని, ఇదే విషయాన్ని ఆయన వివేకాకు కూడా చెప్పారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. For more videos, please subscribe our channel.